ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ రాఘవాచార్యాయ నమ. మా గురూజీ రాజా గారికి నమస్కరిస్తూ, నా పేరు కూరెళ్ళ నరసింహాచారి. మా గ్రామం వెల్లంకి గ్రామం, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. నేను చౌటుప్పల మున్సిపల్ పట్టణంలో వసతి గృహంలో నివాసం ఉంటున్నాను. 2017 నుంచి నేను జ్యోతిష శాస్త్రం అధ్యయనం చేస్తున్నాను. జ్యోతిష శాస్త్రము అధ్యయనం చేసే ప్రారంభ దశలోనే 2019లో స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినప్పుడు నాకు ఆసక్తి కలిగి చాలా సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇలా ఎన్నో నేను రిజల్ట్ ఇచ్చాను. అలాగే కొన్ని ముఖ్యమైన ఎమ్మెల్యే స్థానాలు అంటే 2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎలక్షన్లో 40 నియోజకవర్గాలు నేను తీసుకొని రిజల్ట్ ఇవ్వడం జరిగింది, ఎవరు గెలిచారని. ఇవన్నీ కూడా నేను పబ్లిక్లో ఎక్కువ షేర్ చేయలేకపోయాను, ఎందుకంటే ఇది కొద్దిగా రాజకీయ అంశాలతో కూడుకున్నది కాబట్టి. నేను మొన్న ఫిబ్రవరిలో జరిగినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక రిజల్ట్ ఎవరు గెలుస్తారో స్పష్టంగా నామినేషన్ల గడువు ముగియగానే నేను తెలియజేశాను. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా నన్ను సంప్రదించినటువంటి వ్యక్తి యొక్క విజయం ఏ విధంగా ఉంటుందో తెలియజేయగలను. ఒకవేళ ఆ వ్యక్తి ముఖాముఖి పోటీలో ఉంటే ఒక సక్సెస్ టైం అనేది నేను ఇస్తాను. ఆ టైంలో అతను నామినేషన్ వేయడానికి ఇంటి నుండి బయలుదేరితే అతను విజయం పొందే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇదంతా కూడా జ్యోతిష శాస్త్రము యొక్క పరిశోధన, రీసెర్చ్ మాత్రమే. ఇది నేను ప్రత్యేకించి ఎప్పుడు అంటే నేను జ్యోతిష శాస్త్ర అధ్యయనం మొదలుపెట్టినప్పటి నుండి మరో వ్యాపకం లేకుండా జ్యోతిష శాస్త్రము నిరంతరం అధ్యయనం చేసుకుంటూ నేను ముందుకు వెళ్తున్న తరుణంలో నాకు కొన్ని విషయాలు దొరికినటువంటి అమూల్యమైన విషయాలు. అలాగే T20 క్రికెట్ కప్ కూడా నేను విజయము టాస్ వేయకముందే ఏ జట్టు గెలుస్తుందో చెప్పగలను. ఫస్ట్ బ్యాటింగ్ గెలుస్తుందా, సెకండ్ బ్యాటింగ్ గెలుస్తుందా, ఇలా ఎన్నో నిరూపించాను. మొన్న ఆసియా కప్ భారత్ పాకిస్తాన్ ఆడినప్పుడు కూడా నేను ఇంచుమించుగా స్కోరు, మొదటి బ్యాటింగ్ 155 పరుగుల లోపు పరుగులు చేసి ఆల్అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది, రెండవ బ్యాటింగ్ 5 వికెట్ల కంటే ఎక్కువ కోల్పోదు, గెలుస్తుందని చెప్పాను. అంతకుముందు 2 మ్యాచ్లు కూడా నేను సెకండ్ బ్యాటింగ్ గెలుస్తుందని చెప్పాను. ఇది టాస్ వేయకముందే నేను చెప్పాను. ఇలా ఎన్నో రుజువు చేశాను. ఇది నా జ్యోతిష్య శాస్త్రం యొక్క అధ్యయనం, కృషి ఫలితం అని నేను అనుకుంటున్నాను. గురువుల యొక్క అనుగ్రహం కావచ్చు, జ్యోతిష్య మహర్షుల యొక్క అనుగ్రహం కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను పూజించే దేవుళ్ళ యొక్క అనుగ్రహం కావచ్చు, తల్లిదండ్రుల ఆశీర్వాదం కావచ్చు, సహచరులు అంటే కుటుంబ సభ్యులు, మిత్రులు చాలామంది నన్ను ప్రోత్సహిస్తుంటారు జ్యోతిష్య శాస్త్రంలో ముందుకు పోవడానికి. నేను MA జ్యోతిష శాస్త్ర అధ్యయనం చేశాను, PhD స్కాలర్ కూడా. ఇంకా నేను నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే తెలంగాణ ఎలక్షన్లలో ఒక ఎగ్జిట్ పోలు మీడియా సంస్థ ఎలా ఇస్తుందో తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఎవరెవరు గెలుస్తారని నేను ఇవ్వాలనేదే నా సంకల్పం. మరి స్థానిక సంస్థల ఎలక్షన్లలో పోటీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఎవరో మీరు జ్యోతిష శాస్త్రం, జ్యోతిషులను, లేకపోతే స్వామీజీలను, గుళ్ళను ఇలా తప్పనిసరిగా మీరు సంప్రదిస్తారు. అయితే మీరు నన్ను సంప్రదించితే నా దగ్గర ఒక ముఖ్య విషయం ఏంటంటే, మీరు ముఖాముఖి పోటీ ఉన్నారనుకోండి, తప్పనిసరిగా నేను మీకు ఒక సక్సెస్ టైం ఇస్తాను. ఆ సక్సెస్ టైంలో మీరు నామినేషన్ వేసినట్టయితే తప్పనిసరిగా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి స్థానిక సంస్థలలో ఎన్నికలలో పోటీ చేసే ఆసక్తి గలవారు మీరు నా యొక్క జ్యోతిష శాస్త్రము పరిశోధనను, ఇది కేవలం పరిశోధన మాత్రమే, నేను నిరంతరం పరిశోధన చేస్తాను. ప్రతి విషయం కూడా పరిశోధన చేస్తాను. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో వెళ్ళినప్పుడు ఆమె వెంటనే రాకుండా ఆటంకాలు ఏర్పడినప్పుడు నేను పరిశోధన చేసి విశాఖ అంటే గురు నక్షత్రాలు అయినటువంటి
లేదా శని నక్షత్రాలు ఉన్న రోజునే భూమి మీదకి వస్తుందని చెప్పాను. నేను చెప్పిన విధంగానే గురు నక్షత్రము ఉన్న విశాఖ నక్షత్రం రోజే వచ్చేది. అలాగే నేను ఎన్నికల షెడ్యూల్ కూడా మునుగోడు బై ఎలక్షన్ షెడ్యూల్ అక్టోబర్ 2, 3, 4 తేదీలలో వస్తుంది. 3వ తారీఖు ఎక్కువ అవకాశం ఉందని చెప్పాను. అలాగే జరిగింది. ఇదంతా కూడా మా గురూజీ రాజా గురూజీ గారు కనిపెట్టినటువంటి నక్షత్ర ప్రశ్న లగ్నం అనే ఒక పద్ధతి, అమూల్యమైన పద్ధతి ద్వారా నేను సాధన చేసి నేను ముందుకు పోతున్నటువంటి అంశం. మీరు కూడా మరి మీ యొక్క గెలుపు అవకాశాలను తెలుసుకోవాలంటే నన్ను సంప్రదించండి, తెలుసుకోండి. మీ విజయంలో నన్ను కూడా పాత్రలు అయ్యే విధంగా కలుపుకోండి. స్వస్తి.